హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఇంటి అమ్మాయికి స్వాగతం. ఈరోజు బ్లాగ్ వచ్చేసి చెల్లి వాళ్ళ చిన్న పాప ఫస్ట్ బర్త్డే రోజు బ్లాగ్ అండి. మేమైతే ఇప్పుడే వచ్చాము, ఇంకా ఇంటికి వెళ్ళలేదండి. ఇక్కడ బ్యానర్ పెట్టారని చిన్న వీడియో అయితే తీసాను. అక్కడ చూపిస్తున్నాను కదా, అది చెల్లి వాళ్ళ ఇల్లు అండి. ఇలా ఇంటి ఎదురుగా పక్కనే స్టేజ్ అయితే కట్టారు. మేము వచ్చేసరికి అయితే మార్నింగ్ 10 అయింది. తమ్ముడు నాన్న మేము కలిసి అయితే వచ్చాము. వెళ్ళేటప్పుడు స్టేజ్ వీడియో తీద్దాం అనుకున్నాను, ఇంకెలాగూ తర్వాత తీస్తాను కదా అని తీయలేదండి. మేము వచ్చేసరికి అయితే బర్త్డే బేబీస్ ఇద్దరు రెడీ అయిపోయారండి. చెల్లి వాళ్ళ పెద్ద పాప చిన్న పాపది రోజు బర్త్డే. అలా ఇద్దరు పిల్లలది ఒకే రోజు బర్త్డే వస్తే చాలా బాగుంటుంది కదండి. నాకైతే అలా పిల్లలిద్దరిది ఒకే రోజు వస్తే చాలా ఇష్టం. ఇంక ఇక్కడ హాయ్ చెప్పమని అడుగుతున్నాను, చూసారు కదా అస్సలు చెప్పట్లేదు. ఇంకొండి చెల్లి వాళ్ళ పెద్ద పాప షన్వి తల్లిది అయితే 5th బర్త్డే అండి. చిన్న పాప స్వీటీ తల్లిది అయితే ఫస్ట్ బర్త్డే. ఇందాక హాయ్ చెప్పమని అడిగాను కదా, చెప్పలేదు. ఇంకొండి ఇప్పుడు చెప్పడానికి అయితే ట్రై చేస్తుంది. వీడియో తీస్తుంటే ఎలా చూస్తుందో చూసారు కదా. ఇంకా ఇప్పటికే టైం అయితే చాలా అయిపోయింది. ఇంకా తర్వాత టిఫిన్ చేసేసి ఇంకా అంశు తల్లిని రెడీ చేయమని ఇంకొండి పిండి వాళ్ళ అమ్మాయికి అయితే అప్పచెప్పాను. చాలా బాగా రెడీ చేసింది. తర్వాత గౌతమ్ని రెడీ చేసి నేను కూడా రెడీ అవ్వి స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇప్పటికే టైం అయితే 12 అయిపోతుంది, 10 మినిట్స్ తక్కువ. ఇతను తెలుసు కదండి, చెల్లి వాళ్ళ మర్ది గారు. ఇప్పుడైతే ఇంకా కేక్ కట్ చేయడానికి అన్నీ రెడీ చేస్తున్నారండి. చుట్టాలైతే ఇంకా అందరూ రాలేదు, కొంచెం మంది అయితే వచ్చారండి. ఇంకొండి చెల్లి వాళ్ళ చిన్న పాప అయితే పడుకుంది, స్వీటీ తల్లి అయితేని. ఇప్పుడు దాకా మెలకుగా ఉందంటండి. చాలా ఫొటోస్ అయితే తీశారంట. ఫస్ట్ నేను వేరే డ్రెస్తో చూపించాను కదా వీడియోలో, ఆ డ్రెస్తో చాలా ఫొటోస్ అయితే తీశారంటండి. ఇంక ఇప్పుడు కేక్ కట్ చేద్దామని డ్రెస్ అయితే చేంజ్ చేశారు. ఇంక లోపు చక్కగా పడుకుంది. మార్నింగ్ తొందరగా లేచినట్టుంది. ఇంకా కేక్ కట్ చేసేటప్పుడు చాలాసార్లు లేపడానికి ట్రై చేశారండి, కానీ అస్సలు లేవలేదు. కానీ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. ఇంకొండి చుట్టాలు అయితే ఇలా ఫ్రంట్ కుర్చీలు అయితే వేశారు, ఇక్కడ కూర్చున్నారు. ఇంకా అందరూ అయితే రాలేదండి. నేనైతే కేక్ కట్ చేసినప్పుడు మాత్రమే వీడియో తీశాను, తర్వాత ఇంక వీడియో తీయలేదండి. అంటే కాసేపు అయితే గిఫ్ట్లు ఇచ్చే దగ్గర అయితే ఉన్నాను. కాసేపు అయితే చుట్టాలు అందరూ వస్తూ ఉంటారు కదా, అందరితోటి మాట్లాడుతూ అంటే పలకరిస్తూ ఉండాలి కదండి. అందుకని ఇంక వీడియో అయితే తీయలేదు. కేక్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత చాలామంది చుట్టాలు రావటం, ఇంకా అక్షింతలు వేయటం, ఫోటో తీయించుకున్న తర్వాత ఇంకా భోజనాలకు అయితే వెళ్తూ ఉంటారు కదండి. అప్పుడైతే ఇంక వీడియో అయితే తీయలేదు నేను. బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా నాకు స్టేజ్ డెకరేషన్ కూడా చాలా బాగా నచ్చింది. తర్వాత ఇంకా భోజనాలు సెక్షన్ వీడియో అయితే చూపించలేదు కదా అని మళ్ళీ ఇంకొండి ఇక్కడికైతే వచ్చాను చూపించడానికి. ఇలా స్టేజ్ పక్కనే భోజనాలు అయితే పెట్టారండి. ఈరోజు ఫ్రైడే అండి, అందుకని వెజ్ అలాగే నాన్ వెజ్ కూడా పెట్టారు. వెజ్ అయితే వంకాయ, జీడిపప్పు, పప్పు, మామిడికాయ, ఇంకా సాంబారు అవి చేశారు. అలాగే నాన్ వెజ్ వచ్చేసి చికెను, బిర్యానీ, ఇంకా ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు కూడా చేశారండి. ఇంకా గారెలు, స్వీట్లు అవి ఉన్నాయి. అన్నీ క్లియర్గా చూపించడం అయితే కుదరలేదండి. అంటే వీడియో తీస్తూ ఉంటే ఇంకా ఎవరితోటి మాట్లాడడానికి కూడా ఉండదు కదా, అందుకని క్లియర్గా వీడియో తీయటం కూడా కుదరలేదు. ఇంకొండి ఇక్కడైతే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఇంకా అక్షింతలు అయితే వేసి ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు. చుట్టాలు చూశారు కదా. ఇంకా లోపలైతే ఉన్నారండి. ఇంకా లోపలైతే వీడియో తీయలేదు నేను. ఇది వీడియో అయితే ఇప్పుడు 2:30 అలా అవుతుందండి లాస్ట్లోని. ఇంకొక డ్రెస్ అయితే చేంజ్ చేశారు. ఇప్పుడు చూసారు కదా, చక్కగా ఆడుకుంటుంది. కరెక్ట్గా కేక్ కట్ చేసే సమయానికే పడుకుందండి. ఇంకా తర్వాత మేమైతే భోజనానికి అయితే వచ్చేసాము. పిల్లల్ని తీసుకుని వచ్చానండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పటికే పాపం చాలా టైం అయిపోయిందండి. 2:30 అలా అయిపోయింది. వీళ్ళకి చాలా ఆకలేసేసి ఉంటుంది. ఇంక ఇప్పుడైతే తింటున్నారు. ఇంక ఇప్పుడు టైం 3:30 అలా అయిపోతుందండి. ఇంకా చాలామంది చుట్టాలు అయితే వెళ్ళిపోయారు. మేమైతే ఇంక అక్కడ కూర్చుని కబుర్లు అయితే చెప్పుకుంటున్నాం అందరూని. ఈవినింగ్ 4:30 ఆ టైంకి అయితే మా ఆయన, తమ్ముడు, నాన్న అయితే వెళ్ళిపోయారండి హైదరాబాద్ అయితేని. ఇంకా నేను పిల్లలు అయితే ఉన్నాము, నెక్స్ట్ డే వెళ్దామని చెప్పేసి. ఇంకా బర్త్డే రోజు అయితే నేను ఇంక వీడియో అయితే ఏమీ తీయలేదు. ఫుడ్ అయితే చాలా మిగిలిపోయిందండి. ఇక్కడ బర్త్డేలో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే శుభలేఖ, అక్కడ బ్యానర్ కట్టారు కదా, బ్యానరు, ఇంకా పిల్లలవి కొన్ని ఫొటోసు, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకున్న కొన్ని ఫొటోసు అన్నీ అయితే యాడ్ చేయలేదు. అలాగే నేను మా హస్బెండ్ కలిపి కూడా కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నామండి, ఆ ఫొటోస్ కూడా యాడ్ చేశాను.
ఇవైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. మొత్తం చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, అలాగే అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కలిసి అయితే తీయించుకున్నాము. లాస్ట్‌లో ఇక్కడైతే కేక్ చూపించానమాట. ఇంకా ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే బర్త్‌డే నెక్స్ట్ డే వీడియో అండి. చిన్నపిల్లలకి ఒక్కొక్క మూమెంట్‌కి ఒక్కొక్క సెలబ్రేషన్ అయితే చేస్తారు కదా! అలా చిన్నప్పటి నుంచి చెల్లైతే ఇలా అన్ని సెలబ్రేషన్స్ అయితే చేసిందండి. ఇప్పుడైతే ఇంక అడుగులు వేస్తుంది కదా! అరుసులు సెలబ్రేషన్ అయితే చేస్తుంది. చిన్నపిల్లలకి తప్పటడుగులు వేసేటప్పుడు అరుసులు అనేవి సెలబ్రేషన్ అయితే చేస్తారు కదా! అది ఇంక ఈరోజు చేద్దామని చెప్పేసి అయితే ఇంకా చేస్తుందండి. ఇంకా ముందైతే డైరెక్ట్ తనని నడిచి రమ్మన్నామండి. అస్సలు అరుసుల మీద అయితే నడవకుండా సైడ్ అయితే నడుచుకుంటూ వస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా ఇంకొండి చెల్లి అయితే నడిపిస్తుంది అరుసుల మీద. చూసారు కదా, చక్కగా నడుచుకుంటూ అరుసు పట్టుకుని అయితే వచ్చింది. ఇంకొక పక్క పిల్లలండి, పిల్లలైతే చాలా అల్లరి చేసేస్తున్నారు. ఇదైతే అసలు అరుసుల మీదే నడవట్లేదు. ఇక్కడ హాయ్ చెప్పమని అడిగాను. నా వంక చూడకుండా పక్కన పిల్లలు ఉన్నారన్నమాట. వాళ్ళ వంక చూస్తూ హాయ్ చెప్తుంది. ఇక్కడ నడవటానికి అయితే ట్రై చేస్తుందండి అరుసుల మీద. మళ్ళీ నడవకూడదు అనుకుంది ఏంటో పక్క నుంచి అయితే నడిచి వచ్చేస్తుంది. ఇంకా అందరూ అక్షింతలు వేయాలి కదా. ఇంకోండి ఫస్ట్ అయితే మేము అమ్మ చేత అక్షింతలు అయితే వేయించాము. ఇంక ఈ రోజైతే ఎవ్వరూ లేరండి, అందరూ చుట్టాలు అయితే వెళ్ళిపోయారన్నమాట. ఇంకా అమ్మ వేసిన తర్వాత ఇంకా చెల్లి కూడా అక్షింతలు అయితే వేసింది. తర్వాత నేను కూడా అక్షింతలు అయితే వేశాను. ఇంకా మేము అక్షింతలు వేస్తున్నాం కదా, పక్కన పిల్లలు అయితే ఉన్నారండి. వాళ్ళని అయితే వీడియోలో చూపించట్లేదు, చాలా అల్లరి చేసేస్తున్నారని చెప్పేసి. ఇంకప్పుడు వాళ్ళు కూడా వచ్చి ఇంకా ఒక తర్వాత ఒకరు అక్షింతలు అయితే వేస్తున్నారు. నేను చెప్తే అస్సలు వినట్లేదు. ఇంకా వీడు వద్దని చెప్పినా సరే వినట్లేదండి. ఇంకొకరి తర్వాత ఒకరు అక్షింతలు వేస్తుంటే ఇంకా తను చిన్నపిల్లే కదా, ఇంకా వేసినా పర్వాలేదని చెప్పేసి అయితే ఊరుకున్నాము. బర్త్డే కానీ ఇలా అడుగులు వేస్తే అరుసులు సెలబ్రేషన్ కానీ చాలా బాగా జరిగిందండి. కానీ నాకు వీడియో తీయటం అయితే అంతగా కుదరలేదన్నమాట. ఇంకోండి తర్వాత అంశు తల్లి కూడా అక్షింతలు అయితే వేసింది. తర్వాత ఇంకా షన్వి తల్లి చేత కూడా అక్షింతలు అయితే వేయించేసాము. వాళ్ళు చూసారు కదండి, అక్షింతలు వేసేసి పరిగెట్టుకుంటూ ముద్దు పెట్టేసి అయితే వెళ్ళిపోతున్నారు. ఇదైతే చక్కగా నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి వీడియో అంక చూస్తూ అక్షింతలు అయితే వేస్తుంది. ఇంకా తర్వాత అందరూ వేస్తున్నారు కదా, ఇంకా చెల్లి వాళ్ళ తోటి కోడలు గారు అబ్బాయి అంటే వీళ్ళ చిన్నన్నయ్య కూడా అక్షింతలు వేయడానికి అయితే వచ్చాడండి. లాస్ట్లో ఇంకా తను కూడా అక్షింతలు అయితే వేసి ముద్దు పెట్టి ఇంకా బాయ్ చెప్తున్నాడు అనమాట. అందరికీ హాయ్ చెప్పమన్నానని ఇంకా హాయ్ చెప్పాడనమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితే ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో అయితే తెలియచేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ స్మైల్.